ఏడవ తరగతి సోషల్ కంటెంట్ 13వ పాఠ్యాంశం ప్రపంచ పరివర్తనలో మహిళలు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఉన్నత స్థానం ఉంది. దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర. భారత రాజ్యాంగం లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతోంది. 21వ శతాబ్దంలో కూడా వివక్షాపూరిత పరిస్థితులు ఉండటం విచారకరం. భారతదేశంలో 83.6% మంది శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. భారతదేశంలో 83.6% మంది శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆడపిల్లల పట్ల మన సమాజంలో, కుటుంబాలలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. మగపిల్లలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆడపిల్లలకు ఇవ్వట్లేదు. మహిళల ఆశలకు, ఆలోచనలకు, అభిప్రాయాలకు కుటుంబం విలువ ఇవ్వట్లేదు. నిరక్షరాస్యుల కుటుంబాల్లో ఈ వివక్ష ఇంకా ఎక్కువగా ఉంటుంది. గత కాలం నుండి వస్తున్న ఆచారాలను పాటించడం మంచిదని వారు భావిస్తారు. ఈ మోస ధోరణులు మహిళల అభివృద్ధికి ఆటంకంగా పరిణమిస్తున్నాయి. గతంలో బాలికల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. చేతి పనుల వంటి నైపుణ్యాలు నేర్పించిన కుటుంబాల్లో కూడా మహిళలను, కుమార్తెలను కేవలం సహాయకారులుగా మాత్రమే చూసేవారు. 19వ శతాబ్దంలో విద్య, అభ్యాసం గురించి అనేక కొత్త ఆలోచనలు ఆవిర్భవించాయి. పాఠశాలలు ప్రారంభించి అధునాతన విద్యను బోధించారు. ఆ కాలంలో ఆడపిల్లలు చదువుకోవడం పట్ల చాలా వ్యతిరేకత ఉండేది. చాలామంది మహిళలు మరియు పురుషులు బాలికల కోసం పాఠశాలలు తెరవడానికి ప్రయత్నాలు చేశారు. పాఠశాలకు వెళ్ళడం అనేది బాలబాలికల యొక్క ప్రాథమిక హక్కు. హింస మరియు ఆరోగ్యం వంటి రంగాలలో న్యాయపరమైన సంస్కరణలు జరిగి మహిళలు మరియు బాలికల పరిస్థితి మెరుగుపడింది. ఈ మార్పులను తీసుకురావడానికి మహిళలు వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా పోరాటం చేశారు. ఈ పోరాటాన్నే మహిళా ఉద్యమం అని అంటారు. 1993 ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసిన సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ప్రభుత్వం సారాను నిషేధించింది. సారా వ్యతిరేక ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1993లో జరిగింది. ఆడపిల్లల ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగా పాఠశాలల్లో ఆడపిల్లలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు మరియు ప్రతి ఇంటా మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. భారతదేశంలోని మొదటి 2 మహిళా గ్రాడ్యుయేట్లు ఎవరు అంటే కాదంబరి గంగూలీ మరియు చంద్రముఖి బసు. భారతదేశంలోని మొదటి 2 మహిళా గ్రాడ్యుయేటర్లు ఎవరు అంటే కాదంబరి గంగూలీ మరియు చంద్రముఖి బసు. వీరిద్దరూ బ్రిటిష్ వలస కాలంలో జరిగిన బెంగాల్ సాంస్కృతిక విప్లవంలో కూడా పాల్గొన్నారు. భారతదేశంలో మహిళల విద్యకు ఎంతో కృషి చేశారు. కాదంబరి గంగూలీ యొక్క జీవనకాలం 1861 నుంచి 1923 వరకు. కాదంబరి గంగూలీ యొక్క జీవనకాలం 1861 నుంచి 1923 వరకు. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు ఎవరు అంటే కాదంబరి గంగూలీ. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందినటువంటి మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు ఎవరు అంటే కాదంబరి గంగూలీ. చంద్రముఖి బసు, ఈమె యొక్క జీవితకాలం 1860 నుంచి 1944 వరకు. చంద్రముఖి యొక్క జీవనకాలం 1860 నుంచి 1944 వరకు. చంద్రముఖి బసు బెతూన్ కళాశాలలో లెక్చరర్గా మరియు ప్రిన్సిపల్గా పనిచేశారు. చంద్రముఖి బసు ఎక్కడ పనిచేశారు అంటే బెతూన్ కళాశాలలో లెక్చరర్గా మరియు ప్రిన్సిపల్గా పనిచేయడం జరిగింది. జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ ఈమె బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా పదవి చేపట్టి ప్రసిద్ధి చెందారు. 1921లో ప్రెసిడెన్సీ కళాశాల నుండి వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ పొందారు. క్రోమోజోమ్లకు సంబంధించిన జన్యుశాస్త్ర శాఖ అయినటువంటి సైటోజెనెటిక్స్లో తన శాస్త్రీయ పరిశోధనను కొనసాగించింది. చెరకు మరియు వంకాయపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. 1977లో జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ పద్మశ్రీ అవార్డును కూడా పొందారు. జానకి అమ్మాల్ పద్మశ్రీ అవార్డును ఏ సంవత్సరంలో పొందారు అంటే 1977లో పొందారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు అంటే జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు అంటే జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. కల్పనా చావ్లా, ఈమె భారతీయ అమెరికన్ వ్యోమగామి. కల్పనా చావ్లా భారతీయ అమెరికన్ వ్యోమగామి. 1961 జూలై 1న హర్యానాలోని కర్నాల్లో జన్మించారు. కల్పనా చావ్లా ఎక్కడ జన్మించారు అంటే హర్యానాలోని కర్నాల్లో జన్మించారు. ఎప్పుడు జన్మించారు అంటే 1961 జూలై 1న జన్మించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్లో ఓవర్సీస్ మెథడ్స్కు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కల్పనా చావ్లా. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే కల్పనా చావ్లా. 2003 ఫిబ్రవరి 1న వాతావరణంలో STS-107 మిషన్ వైఫల్యం కారణంగా కల్పనా చావ్లా మరణించడం జరిగింది. కల్పనా చావ్లా ఎప్పుడు మరణించారు అంటే 2003 ఫిబ్రవరి 1న మరణించడం జరిగింది. కారణం వచ్చేసి వాతావరణంలో STS-107 మిషన్ వైఫల్యం కారణంగా మరణించడం జరిగింది.
కల్పనా చావ్లా ప్రతిభకు గుర్తింపుగా అమెరికా ప్రభుత్వం ఆమెకు కాంగ్రెస్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ మరియు నాసా విశిష్ట సేవా పథకాన్ని ప్రదానం చేసింది. మిథాలీ రాజ్ భారతదేశపు గొప్ప మహిళా బ్యాటర్. 2 దశాబ్దాల తన క్రికెట్ కెరీర్లో అనేక మైలురాళ్లను చేరుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలీ రాజ్. మహిళల వన్డే క్రికెట్లో 7,000 పరుగుల మార్కును అధిగమించిన మహిళా క్రికెటర్ ఎవరు అంటే మిథాలీ రాజ్. 1982 డిసెంబర్ 3న రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించారు. మిథాలీ రాజ్ ఎక్కడ జన్మించారు అంటే రాజస్థాన్లోని జోధ్పూర్లో. ఎప్పుడు జన్మించారు అంటే 1982 డిసెంబర్ 3న. మిథాలీ రాజ్ 17 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికైంది. మిథాలీ రాజ్ ఏ వయసులో భారత జట్టుకు ఎంపికైంది అంటే 17 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికవడం జరిగింది. ఆమె ప్రదర్శనలు ఆమెకు లేడీ సచిన్ అనే ట్యాగ్ను సంపాదించి పెట్టాయి. మిథాలీ రాజ్కు ఖేల్ రత్న పురస్కారం కూడా లభించింది. ప్రాంజల్ పటేల్ మహారాష్ట్రలోని ఉల్హాస్ నగర్కు చెందినవారు. భారతదేశంలో మొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ పటేల్. భారతదేశంలో మొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ఎవరు అంటే ప్రాంజల్ పటేల్. 2017లో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 124వ ర్యాంక్ సాధించారు. 2019 అక్టోబర్లో కేరళలోని తిరువనంతపురంలో సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. సీమారావు దేశంలోనే తొలి మహిళా కమాండో ట్రైనర్ ఎవరు అంటే సీమారావు. ఈమె భర్త మేజర్ దీపక్ రావు. సీమారావు భర్త ఎవరు అంటే మేజర్ దీపక్ రావు. 15,000 మంది సైనికులకు క్లోజ్ క్వార్టర్ యుద్ధాల్లో శిక్షణ ఇచ్చింది సీమారావు. 15,000 మంది సైనికులకు క్లోజ్ క్వార్టర్ యుద్ధాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్గా కూడా సీమారావు అర్హత పొందారు. సంక్షోభ నిర్వహణలో MBA కలిగి ఉంది సీమారావు. బ్రూస్లీ అభివృద్ధి చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్లో జీత్ కునేడోలో శిక్షణ పొందినటువంటి ప్రపంచంలోని 10 మంది మహిళల్లో సీమారావు కూడా ఒకరు. రాజ్ కుమారి దేవి ఈమె బీహార్కి చెందినటువంటి రైతు. సైకిల్పై తిరుగుతూ వంటగది వ్యవసాయంపై తన అనుభవాలను గ్రామీణ మహిళలతో పంచుకొని వారిలో వ్యవస్థాపకత స్ఫూర్తిని నింపింది. వ్యవసాయం మరియు చిన్న తరహా వ్యాపారాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎలా స్వతంత్రంగా మారగలరో చూపించడమే ఈమె లక్ష్యం. తన లక్ష్యం కోసం ఆనంద్పూర్ జ్యోతి అనే సెంటర్ను ప్రారంభించింది. రాజ్ కుమారి దేవి తన లక్ష్యం కోసం ఆనంద్పూర్ జ్యోతి అనే సెంటర్ని ప్రారంభించడం జరిగింది. SHG నడపబడుతున్న వ్యవసాయ క్షేత్రాల నుండి తాజా ఉత్పత్తులను సేకరించి జెల్లీలు, జామ్లు, ఊరగాయలు వంటి ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులను తయారు చేసి మహిళల సమూహం దగ్గరకు తీసుకెళ్లింది. రాజ్ కుమారి దేవి గారి సేవలకు గాను 2019లో పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. రాజ్ కుమారి దేవి పద్మశ్రీ ఏ సంవత్సరంలో పొందారు అంటే 2019లో పొందడం జరిగింది. వందనా శివ పర్యావరణవేత్త మరియు పర్యావరణ హక్కుల కార్యకర్త. ఈమె రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు. వ్యవస్థాపకురాలు ఎవరు అంటే వందనా శివ. ఈ సంస్థ పర్యావరణ మరియు సామాజిక సమస్యలపై స్వతంత్ర పరిశోధన చేస్తుంది. ఈమె చేసిన ప్రయత్నాలు జీవన వనరుల వైవిధ్యం మరియు సమగ్రతను, ముఖ్యంగా స్థానిక విత్తనాలను రక్షించడానికి నవధాన్య అనే జాతీయ ఉద్యమం ఏర్పడడానికి దారితీసింది. 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డును అందుకున్నారు వందనా శివ రైట్ లైవ్లీహుడ్ అవార్డును ఎప్పుడు అందుకున్నారు అంటే 1993లో అందుకున్నారు. 2010లో సిడ్నీ శాంతి బహుమతి కూడా అందుకున్నారు. వందనా శివ సిడ్నీ శాంతి బహుమతి ఎప్పుడు అందుకున్నారు అంటే 2010లో అందుకున్నారు. నందిని హరినాథ్ బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్లో రాకెట్ శాస్త్రవేత్త. ఈమె గత 20 సంవత్సరాలుగా ఇస్రోలో పనిచేస్తున్నారు. ఈమె మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్కి ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు అంటే నందిని హరినాథ్. మిషన్ డిజైనర్ మరియు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఇస్రోలో 20 ఏళ్లుగా 14 మిషన్లలో పనిచేశారు నందిని హరినాథ్. లక్ష్మీ అగర్వాల్ యాసిడ్ దాడి బాధితురాలు. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెపై 32 ఏళ్ల వ్యక్తి యాసిడ్తో దాడి చేయడం జరిగింది. ఈ సంఘటన 2005లో జరిగింది. యాసిడ్ విక్రయాలను నియంత్రించేలా మరియు యాసిడ్ దాడులపై విచారణ సులభతరం చేసేలా పార్లమెంటును ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈమె NGO చన్ ఫౌండేషన్కు డైరెక్టర్. లక్ష్మీ అగర్వాల్ NGO చన్ ఫౌండేషన్కు డైరెక్టర్. ఈ ఫౌండేషన్ యాసిడ్ దాడుల నుండి బయటపడిన వారికి సహాయం చేయడానికి అంకితం చేయబడింది. US ప్రథమ మహిళ అయినటువంటి మిచెల్ ఒబామాచే 2014లో ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కవరేజ్ అవార్డును కూడా లక్ష్మీ అగర్వాల్ అందుకున్నారు. NDTV ఇండియన్ ఆఫ్ ది ఇయర్గా కూడా లక్ష్మీ అగర్వాల్ ఎంపికయ్యారు. అద్దాల సూర్యకళ. ఈమె శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. భర్త అనారోగ్యానికి గురవడంతో ఇంటి నిర్వహణ కష్టమైంది. నాబార్డ్ సహాయంతో కంచు, ఇత్తడి వస్తువుల తయారీపై ఆధునిక మెలకువలు తెలుసుకున్నారు. తక్కువ బరువు ఉండే ఆధునిక పాత్రలకు నగిశీలద్దనంలో తర్ఫీదు పొందారు.
తక్కువ బరువుండే పూల సజ్జలు, దేవస్థానం వస్తువులు, దేవతామూర్తులు, పూల కుండీలు, ఉర్లి, అలాగే బంధనం వంటి వివిధ రకాల వస్తువులతో వ్యాపారం ప్రారంభించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే కాకుండా ఎంతోమందికి ఉపాధిని అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తన వ్యాపారాన్ని విస్తరించగలిగారు. అర్చనా సోరెంగ్ ఒడిశాకు చెందిన గిరిజన యువతి. ఈమె పాట్నా మహిళా కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేశారు. ఈమె ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఒడిశాలోని వసుంధర అనే ఎన్జిఓలో చేరి అడవులు, పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. గిరిజన సాంప్రదాయాలు, వారు పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, అందులోని ఇబ్బందుల గురించి ఆమె రాసిన కథనాలు జాతీయ, అంతర్జాతీయ వెబ్సైట్లలో ప్రచురితమయ్యాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం పరిష్కారాలను అందించే యువజన సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సలహా సంఘాన్ని యంగో అని పిలుస్తారు. ఇందులో 7 సభ్యులు ఉంటారు. ఈ 7 సభ్యుల్లో అర్చనా సోరెంగ్ కూడా ఒకరు. మహిళా సాధికారత ద్వారా సాంఘిక, ఆర్థిక మరియు ఆరోగ్యకరమైన కుటుంబాలు, కమ్యూనిటీ మరియు సమాజం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయి. మహిళా సాధికారత ద్వారా సాంఘిక, ఆర్థిక మరియు ఆరోగ్యకరమైన కుటుంబాలు, కమ్యూనిటీ మరియు సమాజం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయి. స్త్రీల పట్ల వివక్ష చూపే మాటలు. మహిళలు ఒంటరిగా ప్రయాణించలేరు అనే భావన, సమాన పనికి పురుషుల కంటే స్త్రీలకు తక్కువ వేతనం, ఆడవారి చదువులు, మగవారి చదువులు అంటూ చదువుల్లో వ్యత్యాసం చూపడం, ఆడపిల్లలకు ఉన్నత చదువులు అవసరమా అనే భావన, ఇవన్నీ కూడా స్త్రీల పట్ల వివక్ష చూపే మాటలుగా పేర్కొనవచ్చు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. బేటీ బచావో బేటీ పడావో ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2015లో ప్రారంభించబడింది. బేటీ బచావో బేటీ పడావో 2015లో ప్రారంభించబడింది. అనాథ అనే గేయ పద్యాన్ని రచించిన వారు గుర్రం జాషువా. అనాథ అనే గేయ పద్యాన్ని రచించినది ఎవరు అంటే గుర్రం జాషువా. ఎంచుకునే దారిలో అనే పుస్తకాన్ని రచించినది మహనాజ్ అఫ్గామి. ఎంచుకునే దారిలో అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే మహనాజ్ అఫ్గామి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.